ఒప్పుకోరు కదా. కాబట్టి ఇక్కడ తన దాన్ని ఏమంటారు స్కిన్ సేవింగ్ చూసుకుంటున్నాడు. ప్రాక్టికల్ గా అయితే ఆసుపత్రులు పర్ఫెక్ట్ గా చేసుకుని వస్తే గనక అతనికి మరింత వాల్యూ పెరిగేది. అయితే ఏమైపోయింది, రాజశేఖర రెడ్డి నుంచి కంటిన్యూ అవుతున్నది, ఎవరొచ్చినా ఈ పథకం కొనసాగుతా ఉంది. ప్రత్యేకించి ప్రభుత్వాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు కదా. ఇప్పుడు దీంట్లో ఇతను తీసుకొచ్చిన ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. ఇప్పుడు సీరియస్ ఆపరేషన్స్ ఇట్లాంటివి చేసినప్పుడు పేదలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని నెలల పాటు ఆసుపత్రుల్లో అదే ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవాలని హాస్పిటల్ రాస్తాయో అన్ని నెలల పాటు పోస్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి డబ్బులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో నెలవారీ ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. అలాంటి సిస్టమ్స్ తెచ్చారు. డైరెక్ట్ గా పూర్ పీపుల్ కి సంబంధించినటువంటి స్కీమ్స్ లో డైరెక్ట్ విషయంలో మాత్రం కరెక్ట్ గా ఉన్నాడు ఈయన. అదే సందర్భంలో ఇప్పుడు ఉద్యోగులు ఏం కాదులే, అర్జెంట్గా ఏం కాదులే, 15వ తారీఖు 20 ఇస్తే ఏమవుతుంది, హాస్పిటల్లో అర్జెంట్గా ఏం కాదులే అంటే మన చేతిలో ఒక 1000 రూపాయలు ఉన్నప్పుడు మనం ఏం చూస్తాం, అర్జెంట్ పరిష్కారాలు ఏంటి, మంచినీళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ రీత్యా అతను చేస్తుంది అది నవరత్నాలు, ఈ పింఛన్లు, ఇవి అత్యవసర ఖర్చులు, ఇవి ఎప్పుడు ఇచ్చినా ప్రతి నెల మీరు జీతాలు లేట్ అవుతున్నాయి కానీ 1వ తారీఖు పింఛన్ లేట్ అవ్వట్లేదు. అదే కదా. అట్లాగే నవరత్నాలకు సంబంధించి లేట్ అవుతున్న టైంకి ఇదైతే వేస్తున్నారు. ఏ ఏడాది కూడా ఆగిపోయింది లేదు. అంటే పొరపాటున ఒక రోజు లేట్ అయినా జగన్ గారు అభిమాన పత్రికలు ఊరుకోవు కదా, ఆంధ్రజ్యోతి ఇమీడియట్ గా రాసేస్తా ఉంటాయి. కానీ ఎన్నికల